శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి రచనల ఆడియో బుక్స్కి స్వాగతం. కథ సన్మానభంగం. చదివినవారు శ్రీమతి ఝాన్సీ. సన్మానభంగం. కాంగో రాజకీయాల్లా సభ గందరగోళంగా ఉంది. 20వ శతాబ్ది జీవితంలా చీకాకుగా ఉంది. చేతకానివాడి చేతిలో ఆర్కెస్ట్రా వాద్యాలలా ఈలలు, కేకలు తలో అపశృతిలాగా పలుకుతున్నాయి. పలకరింపులు, చీత్కారాలు, స్వాగతాలు, జనాంతికాలు, ఆహాలు, ఈహీలు, అప్పడిగిన వాళ్లకి ఊహూలు, ఓహోలు, హీహీలు, విమర్శలు, పరామర్శలు, హేళనలు, హేషలు, ఘీంకారాలు, కిచకిచలు, కిలకిలలు, రంకెలు, కేరింతలు వగైరాలతో శబ్దం శతసహస్ర ముఖాలుగా ధ్వనించి ప్రతిధ్వనించి క్రమంగా సరిహద్దు దాటి నిశ్శబ్దం స్థాయికి చేరుకుంటోంది. టాపు లేచిపోతే తాము కూలిపోతామన్న భయం కొద్దీ పంకాలు విపరీతమైన వేగంతో తిరుగుతూ శబ్దాన్ని తొక్కేస్తున్నాయి కిందకి. నిన్న సాయంకాలం సభ తాలూకు నిర్వాహకులు, నేటి సమావేశకర్తలు నిన్న పెట్టిన అల్లరిని తలుచుకుని అక్కస కొద్దీ అల్లరిలో ఇవాళ బాకీ తీర్చేయడమే కాక అప్పు కూడా ఇస్తున్నారు. సభ సాయంకాలం 5:30 కొట్టి 6:30కి సగమేనా కాకపోతుందా అన్న ధీమాతో వచ్చి మొదలైనా కాకపోవడంతో చిన్నబుచ్చుకున్న పెద్దలు 7 కాగానే మండిపడడం మొదలుపెట్టారు. జన్మలో ఎప్పుడూ ఇలా పెందరాళే తగలళ్లేదు, ఇన్నాళ్లకిక్కడ అవమానమైందని తిడుతున్నారు. ఇండియన్ పంక్చువాలిటీ సార్ అని ఆ పెద్దల దృష్టిలో పడబోయిన సన్నకారు జనం పాత పాత విట్లతో సెటైర్ ప్రయోగిస్తున్నారు. మరికొందరు పాత సెటైర్లని రీట్రేడ్ చేయించుకుని వచ్చి సభంతా దొర్లిస్తున్నారు. పాటలు, పద్యాలు Sample complete. Ready to continue?